శుభాంగః. ఓం శుభాంగాయ నమః. శుభాంగః అనగా శుభమైన అవయవాలు గలవాడు, మంగళకర స్వరూపుడు. తత్వార్థంగా భగవంతుని రూపం, గుణం, లీల అన్నీ శుభప్రదములు, పాపనాశకములు అని ఈ నామం సూచిస్తుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో నిర్గుణ బ్రహ్మకు వాస్తవంగా అవయవాలు లేవు. అయినప్పటికీ ఉపాసనార్థంగా సగుణ రూపంలో భావించినప్పుడు ఆయన ప్రతి అంగం మంగళస్వరూపంగా ధ్యేయం. ఈ ధ్యానం చిత్తశుద్ధికి దారితీసి బ్రహ్మజ్ఞానానికి కారణమవుతుంది. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుని దివ్య మంగళ విగ్రహం స్వయంగా శుభస్వరూపం. ఆయన చరణాలు శరణాగతులకు అభయప్రదాలు, కరాలు రక్షణకరాలు. ముఖచంద్రుడు ఆనందదాయకుడు. భగవంతుని రూపదర్శనం భక్తులకు పాపనాశకమై మోక్షసాధనమౌతుంది. అందువల్ల శుభాంగః నామం భగవంతుని మంగళమయ స్వరూపాన్ని స్పష్టంగా బోధిస్తుంది. లోకసారాంగః. ఓం లోకసారాంగాయ నమః. లోకసారాంగః అనగా లోకాల సారాన్ని గ్రహించువాడు లేదా లోకాల సారమే అయినవాడు. తత్వార్థంగా సమస్త జగత్తు యొక్క అసలైన సారం, స్థితికారణం భగవంతుడే అని ఈ నామం సూచిస్తుంది. ఆది శంకరాచార్యుల దృష్టిలో లోకమంతా నామరూపాత్మక మాయా వ్యవహారం, దాని సారం బ్రహ్మమే. బాహ్య వివిధత్వం మధ్యలో నిత్యమైన సత్యం ఒక్కటే, అది నిర్గుణ బ్రహ్మ. అందువల్ల బ్రహ్మే లోకాల అసలైన సారం, ఆధారం. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడు లోకాలలోని శ్రేష్ఠత్వం, ధర్మం, పుణ్యం ఇవన్నింటి మూలస్వరూపుడు. ఆయన అనుగ్రహమే లోకాలకు శోభ, శాంతి, శ్రేయస్సుకు కారణం. కాబట్టి లోకసారాంగః నామం భగవంతుడు జగత్తుకు సారభూతుడని, శ్రేయోమార్గ ప్రదాతాని స్పష్టంగా తెలియజేస్తుంది. సుతంతుః. ఓం సుతంతవే నమః. సుతంతుః మంచి తంతువు, సూత్రము. జగత్తు అనే వస్త్రానికి ఆధారమైన దారంలా ఉన్నవాడు. సర్వసృష్టిని ఒకే నియమంతో అనుసంధానించి నిలిపేవాడు. ఆది శంకరాచార్యుల భాష్యం ప్రకారం బ్రహ్మమే జగత్తుకు అంతరంగా ఆధారం. యథావస్త్రంలో తంతువు అంతర్లీనంగా ఉండి దానిని నిలిపినట్లే పరబ్రహ్మ సర్వనామరూపాలలో అంతర్యామిగా వ్యాపించి ఉంది. సుతంతుః అనగా సృష్టి, స్థితి, లయాలకు కారణభూతమైన చైతన్య సూత్రం. జగత్తు ప్రత్యక్షమవుతున్నా దాని ఆధారం ఒక్క బ్రహ్మమే. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క సూత్రరూప, అంతర్యామిత్వ స్వభావం తెలియజేయబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు జగత్తును తన సంకల్పంతో నిర్మించి ధర్మరూపమైన సూత్రంతో అన్నింటినీ కట్టిపడేస్తాడు. జీవులు, లోకాలు, ధర్మాలు ఆయన నియంత్రణలో సూత్రబద్ధంగా నడుస్తాయి. అలాగే భక్తులను తన కృపాసూత్రంతో అనుసంధానించి మోక్షమార్గంలో నడిపించేవాడు. అందువల్ల ఆయన సుతంతుః, సర్వాన్ని సుశ్రద్ధగా కూర్చి పరిపాలించేవాడు. తంతువర్ధనః. తంతు అంటే కారణసూత్రం, వర్ధనః అంటే విస్తరింపజేయువాడు. జగత్తు అనే వస్త్రానికి కారణమైన సూత్రాన్ని విస్తరింపజేస్తూ సృష్టి, స్థితి, లయ క్రమాన్ని నడిపేవాడు భగవంతుడు. అందువల్ల తంతువర్ధనః అనగా జగత్తు కారణత్వాన్ని అభివ్యక్తం చేసే పరమేశ్వరుడు. ఆది శంకరాచార్యుల ప్రకారం బ్రహ్మమే ఏకైక సత్యం. అవిద్యావశాత్తు జగత్తు సూత్రం విస్తరించినట్లు అనుభవమవుతుంది. తంతువర్ధనః అనగా బ్రహ్మమే మాయాశక్తి ద్వారా నామ రూపాత్మక జగత్తును ప్రతిభాసింపజేస్తుంది. వాస్తవంగా విస్తరణ లేదు. బ్రహ్మస్వరూపం మారదు. అది అఖండ చైతన్యం. పరాశర భట్టారు దృష్టిలో నారాయణుడే తన శక్తులతో చిత్, అచిత్ తత్వాలను నియమబద్ధంగా విస్తరింపజేస్తాడు. జగత్తు భగవంతునికి శరీరభూతం. అందులోని క్రమం, పరిపుష్టి ఆయన లీల. తంతువర్ధనః అనగా భక్తులకు హితకరంగా సృష్టిని నిర్వహించువాడు. ఇంద్రకర్మ. ఓం ఇంద్రకర్మణే నమః. ఇంద్రకర్మ అనగా దేవతల అధిపతి అయిన ఇంద్రుడు చేయు కార్యాలన్నిటికీ అసలైన కర్త భగవంతుడే అన్న భావం. వర్షప్రదానం, లోకపాలన వంటి శక్తిమంతమైన కార్యాలు ఇంద్రుడి ద్వారా జరిగినప్పటికీ వాటి వెనుక ఉన్న ప్రేరణ
పరమాత్మ నుంచే వస్తుంది. ఆది శంకరాచార్యులు వారి దృష్టిలో బ్రహ్మమే ఏకైక సత్యం. ఇంద్రుడు అతని కర్మలు అన్నీ అవిద్య వల్ల కనిపించే భేదాలు మాత్రమే. కర్తగా కనిపించేది ఇంద్రుడైనా నిజంగా కార్యస్వరూపం బ్రహ్మమే. చైతన్యమే అన్ని క్రియలుగా ప్రతిభాసిస్తుంది. పరాశర భట్టారు అభిప్రాయం ప్రకారం శ్రీమన్నారాయణుడే ఇంద్రుడికి శక్తినిచ్చి లోకహిత కార్యాలు చేయిస్తాడు. ఇంద్రుడు స్వతంత్రుడు కాదు, భగవంతుని ఆజ్ఞతోనే తన కర్తవ్యాలను నిర్వహిస్తాడు. అందువల్ల ఇంద్రకర్మ అన్న నామం దేవతల కార్యాలన్నిటికీ నియంత్రకుడు పరమేశ్వరుడే అన్న సత్యాన్ని తెలియజేస్తుంది. మహాకర్మ. మహాకర్మణే నమః. మహాకర్మ అనగా సృష్టి, స్థితి, లయ వంటి మహత్తర కార్యాలన్నింటినీ నిర్వహించువాడు భగవంతుడు అన్న తత్వార్థం. చిన్న కార్యాలే కాదు, సమస్త జగత్తును నడిపించే మహాకార్యాలన్నీ ఆయన సంకల్పముచే జరుగుతాయి. ఆది శంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మమే ఏకైక సత్యం. కర్మ, కర్త, ఫలం అన్నీ అవిద్య వల్ల భేదంగా అనిపిస్తాయి. వాస్తవంగా బ్రహ్మ స్వయంగా అఖండ చైతన్య స్వరూపమే. మహాకర్మలుగా కనిపించేది మాయావశాత్తు అనుభవమాత్రం. పరాశర భట్టార దృష్టిలో శ్రీమన్నారాయణుడే ఉపాదాన నిమిత్తకారణుడై తన శక్తులతో సమస్త లోకాలను సృష్టించి, రక్షించి, నియమబద్ధంగా లయపరుస్తాడు. దేవతలు, జీవులో చేసే కార్యాలన్నీ ఆయన ఆధీనంలోనే జరుగుతాయి. అందుకే మహాకర్మ అన్న నామం సమస్త మహత్తర కార్యాలకు పరమకర్త భగవంతుడే అన్న సత్యాన్ని స్పష్టం చేస్తుంది. కృతకర్మ. ఓం కృతకర్మణే నమః. కృతకర్మ అనగా చేయవలసిన కార్యాలన్నిటినీ సంపూర్ణంగా సిద్ధింపజేసినవాడు. తన సంకల్పమే కార్యరూపంగా వ్యక్తమయ్యే పరమేశ్వరుడు అన్న తత్వార్థం. ఆయనకు అపూర్ణత లేదు. చేసిన కార్యం ఎప్పుడూ విఫలమవదు. ఆదిశంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మమే ఏకైక సత్యం. బ్రహ్మకు కర్మ చేయాల్సిన అవసరం లేదు. అయినా జగత్తు కార్యాలు జరిగినట్లు కనిపిస్తాయి. ఇది మాయావశాత్తు కర్తృత్వాభాసం మాత్రమే. నిజానికి బ్రహ్మ అఖండ చైతన్య స్వరూపం. కృతం, అకృతం అనే భేదం దానికి వర్తించదు. పరాశర భట్టారు దృష్టిలో శ్రీమన్నారాయణుడు లోకహితార్థంగా అవతారాలు ధరించి వేదరక్షణ, ధర్మస్థాపన వంటి కార్యాలను పూర్తిగా నిర్వర్తించినవాడు. భక్తుల రక్షణ కోసం చేసిన ప్రతీ కార్యం సంపూర్ణ ఫలాన్ని ఇస్తాడు. అందువల్ల కృతకర్మా నామం భగవంతుని కార్యసిద్ధి మరియు సంపూర్ణత్వాన్ని తెలియచేస్తాడు. కృతాగమః. ఓం కృతాగమాయ నమః. కృతాగమః అనగా వేదాలు, ఉపనిషత్తులు, ఆగమశాస్త్రాలు స్వయంగా ఆయన నుంచే వెలువడినవి, ఆయనచేతే స్థాపింపబడినవి అన్న తత్వార్థం. ధర్మం, ఉపాసన, జ్ఞానమార్గాలు అన్నీ భగవంతుని సంకల్ప ప్రకటనలే. ఆది శంకరాచార్యుల దృష్టిలో బ్రహ్మమే పరమసత్యం. ఆగమాలు బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేయటానికి అవిద్యావశాత్తు ఉపాయాలుగా అవతరిస్తాయి. వాస్తవంగా బ్రహ్మకు కర్తృత్వం లేదు. అయినా శిష్యబోధార్థం శాస్త్రరూపంగా వ్యక్తమైందిగా భావిస్తారు. పరాశర భట్టారు దృష్టిలో శ్రీమన్నారాయణుడే వేద ఆగమాల కర్త. భక్తులు సులభంగా మోక్షాన్ని పొందేందుకు ఆయననే ఉపాస్యంగా నిర్దేశిస్తాడు. ఆగమాలు భగవంతుని స్వరూపం, ఉపాసనా విధానం, కర్మాచరణను స్పష్టంగా తెలియజేస్తాయి. అందువల్ల కృతాగమః అన్న నామం శాస్త్ర సంప్రదాయానికి మూలకర్త భగవంతుడే అన్న సత్యాన్ని ప్రతిపాదిస్తుంది.